జగన్ టూర్ వార్ రైతుల సమస్య ఏమైనట్టన్నది జరుగుతున్న ప్రచారం. సరే వెళ్ళారు, పరామర్శించారు, కానీ సమస్యలను పట్టించుకుంటున్నారా? యాత్రల వరకే పరిమితం అవుతున్నాయి అధికార ప్రతిపక్షాల మధ్య? అంటే ఇది వాస్తవంగా ఇది ప్రభుత్వానికి ప్రశ్న. ఎందుకంటే జగన్ వెళ్ళాడు, రాజకీయ డ్రామా చేసాడు. నిన్న సాయంత్రం చాలామంది మధ్యాహ్నం నేను మీకు చెప్పా కదా, కాసేపట్లో మధ్యాహ్నం అచ్చెన్నాయుడు గారు, మనోహర్ గారు అందరూ కూర్చున్నారు. అసలు ఈ ట్రాక్టర్ వాళ్ళదే, తోట వాళ్ళదే, మామిడికాయలు వాళ్ళవే అని ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ వైసీపీ జగన్ వాళ్ళ ఎత్తుగడల గురించి చెప్తున్నారు, కానీ మామిడి సమస్య లేదని పదే పదే చెప్తున్నారు. అదే ఏ విధంగానే ఇప్పుడు నిన్న అంటే సరే ఆ ట్రాక్టర్ వాళ్ళే తెప్పించారని అనుకుందాం వాదన కోసం. నేను చూపిస్తున్నాను ఇది వైసీపీ వాళ్ళ ఛానల్ కాదు, ఇంకేది కాదు, కొద్దిగా గొప్ప అనుకూలమైన ఛానలే మామిడికాయలు. ఇదిగో ప్రజాశక్తిలో జూన్ 19 ఉదాహరణకు ఇవన్నీ రోడ్డు మీద వేసినవి కాదా? ఎందుకు అసలు ఏం గజం మిథ్యా పలాయనం మిథ్యా అన్నట్టుగా జగన్ను లేకపోతే ఆయన టూర్ను లేదా దాని మీద ఫోకస్ వెళ్లకుండా ఉండటం కోసం సమస్య లేనట్టుగా మాట్లాడడం ఒకటి. అంతకుముందు వేశారు ఇంగ్లీష్ పత్రికలకు ఏముంటుంది ఉదాహరణకు. కాబట్టి ఇక్కడ ప్రతిదీ కూడా ఒక వార్లాగా మారాల్సిన అవసరం లేదన్నా. నేను మీకు ఫ్రీ పబ్లిసిటీ ఈ జగన్నామ స్మరణ అనేది నేను చంద్రబాబు గారితో కూడా 2 సార్లు ఎప్పుడు మీరు వరుసగా తర్వాత మనం మాట్లాడే అంశానికి దానికి కూడా సంబంధం ఉంది. అదే దాని మీద ఫోకస్ చేసి శాంతి భద్రతల చర్యలు తీసుకోండి, అధికార యంత్రాంగం తీసుకోండి. లేదు అక్కడ స్థానికంగా రాజకీయంగా బలం ఉందనుకుంటే ప్రజలను వెళ్లకుండా రాజకీయంగా మీరు ప్రయత్నం చేయండి, అది వేరే విషయం. అది యుద్ధాలు జరగకూడదు, ఉద్రిక్తత రాకూడదు. కానీ అసలు ఏమీ లేదు, ఇదంతా కూడా కావాలని కల్పించారు అంటే మరి అంతకుముందు చంద్రబాబు గారు కూడా వెళ్ళారు కదా, లేకపోతే వేరే వాళ్ళు కూడా వెళ్ళారు కదా. ఇంకా తమాషా రాజును మించిన రాజభక్తి అని ఇట్లాంటి సామెతలు ఏవో ఉన్నాయి కదా. షర్మిల గారు అంటున్నారు అసలు చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు అంట జగన్. ఎక్కడికి జగన్ వెళ్ళినా కానీ అక్కడ చాలామంది జనం వచ్చేటట్టు, చాలా హంగామా జరిగేటట్టు ఆయన చూస్తారట. ఖచ్చితంగా ఇదే పదాలు కదా, ఇలాంటి పదాలు దత్తపుత్రుడు హెడ్డింగ్. అది వరకు ఆయన దత్తపుత్రుడు ఇలా అనేవాళ్ళు కదా. ఇప్పుడు జగన్ యాత్ర అంటే చాలు, లేదా జగన్ వెళ్తే చాలు. నేను అన్నమాట ఇంకో విధంగా అంటున్నారు. అంటే నేనేమో వీళ్ళ టూ మచ్ ఆఫ్ ఫోకస్ ఆన్ హిమ్ అనేది ఒక విధంగా చేస్తుందని నేను చెప్తుంటే, ఇప్పుడు ఆమె ఏమో కావాలని మీరు కల్పిస్తున్నారు ఆయనకన్న పద్ధతిలో. అంతమంది మంత్రులు వరుసగా, అందులో కూడా మళ్ళీ అచ్చెన్నాయుడు ఒక విధంగా చెప్తున్నారు, ఈయన ఒక విధంగా ఆ వైరుధ్యాలు వాళ్ళు చెప్తున్నారు. మీరు కూడా సాయంత్రం చర్చ చేసినట్టున్నారు కదా. అసలు ఈ మధ్యలో మహానుభావ మామిడి రైతా నువ్వు ఎక్కడికి పోయావు, నీకు గిట్టుబాటు ధర ఏంటి? ఇప్పుడు అచ్చెన్నాయుడు తప్పనిసరిగా కర్ణాటకలో ఎక్కువ ఇచ్చారు. ఆయన ఏమంటున్నారు, కర్ణాటక వాళ్ళు కేంద్రం దగ్గరికి వెళ్ళారు, మేము కేంద్రం దగ్గరికి వెళ్ళలేదు. ఏమన్నా గొప్ప అండి కేంద్రం దగ్గరికి వెళ్ళి నిధులు తెచ్చి రైతులను ఆదుకోండి అంటుంటే? అదేదో తప్పులాగా మేము కేంద్రం దగ్గరికి వెళ్ళలేదు, మేమే ఇచ్చాము, సరిపోలేదు. నిన్న కూడా వాళ్ళకు 4 రూపాయలు కాదు 2 రూపాయలు కూడా ఇవ్వటం లేదని రిపోర్ట్స్ కంటిన్యూ అవుతున్నాయి ఇక్కడ. కాబట్టి దాని ముగింపు చూడండి. కానీ లెట్ ఎవరీ టూర్ బికమ్స్ ఎ వార్, ఎంటైర్ డిస్కషన్ దాని చుట్టూ తిరుగుతుంది ఇక్కడ. వెంటనే వైసీపీ వాళ్ళు అంబటి రాంబాబు, ఇంకొకరు భూమన్ కరుణాకర్ రెడ్డి, వీళ్ళు మళ్ళీ రివర్సు. సో దీంతో హైజాక్ అయిపోతుంది, డైవర్ట్ అయిపోతుంది. ఏపీ పొలిటికల్ సీన్ అనేది టోటల్గా ఒక డైవర్షన్ గేమ్ లాగా మారిపోయినట్టుగా కనిపిస్తుంది. డైరెక్షన్ ఇంకా వేరే డైరెక్షన్ ఏం లేదు స్టేట్కు. చాలా దారుణం అండి. దీన్ని చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. అలాగే కార్యాచరణ సమస్య రైతు సంఘాలతో చర్చించండి, పార్టీలతో మీకు ఇష్టం లేకపోతే. అంతేగాని ఆయన ఎక్కడికో చోటుకి వెళ్తాడు కదా ప్రతిపక్ష నాయకుడు, రేపు కూడా వెళ్తారు, నెల్లూరుకి మళ్ళీ వెళ్తాడు అనుకోండి, కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇప్పటికే అక్కడ జరుగుతుంది. మళ్ళీ వార్ షిఫ్ట్స్ టు నెల్లూరు, వార్ షిఫ్ట్స్ టు సమ్ అదర్ ప్లేస్. ఏం జరుగుతుంది? కాబట్టి నిన్న మనం హైటెన్షన్ అప్పుడే మనకు జరుగుతుంది. తర్వాత అవన్నీ చూస్తున్న కొద్దీ సరే జగన్ కూడా తీవ్ర స్థాయిలో నా కార్యకర్తలు నా ఎదురుగానే కొడతారా ఇదంతా అని ఆయన కూడా చాలా ఇదైపోయి న్యాయం లేదు ఇవన్నీ ఆయన ఏదో మాట్లాడారు. కానీ ఇది కూడా డ్రామా అని మళ్ళీ అంటే అసలు డ్రామాలే తప్ప రియాలిటీ లేదా? రియాలిటీ షో లాగా తయారైపోయింది ఏంటండి పొలిటికల్ సీను. రియాలిటీ షో లాగా ఆయనది డ్రామా, ఈయనది డ్రామా అయితే తేల్చండి. మీ దగ్గర సర్వాధికారాలు ఉన్నాయి కదా. ఇప్పటికీ ఆ విమానాశ్రయం హత్యా ప్రయత్నం డ్రామాను మీరు ఇంతవరకు ఆధారాలతో నేను నిజాలు చెప్పట్లేదు, రుజువు చేయాలి కదా. ఊరికి అనుకుంటూ ఉంటే డైలాగ్ వార్ లాగా డైవర్షన్ వార్ రెండే వార్లు జరుగుతున్నాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు.
సో నిన్నటిది ఈరోజు కూడా ఇంకా కొనసాగుతుంది. అసలు అంత ఉలిక్కిపడ్డం ఎందుకండి? ఎవరో పర్యటనకి వెళ్తే నాకు అర్థం కాదు. వీళ్ళు కూడా అంత దాంతోనే ఏదో గేమ్ చేంజర్ లాగా ఫీల్ అవ్వాల్సిన అవసరం వీళ్ళకి కూడా లేదు. సో ఓవర్ అయిపోతూ ఉంది ఇది రాజకీయం. ఓవర్ యాక్షన్. నిన్న పోలీసుల ఓవర్ యాక్షన్ మీరు పెట్టారు కదా, పొలిటీషియన్స్ ఓవర్ యాక్షన్కు పోలీసుల ఓవర్ యాక్షన్ కంటిన్యూషన్. యాక్షన్ అయితే చాలా తక్కువ, యాక్షన్ మటుకు చాలా తక్కువగా ఉంది. అది ఇక్కడ సారాంశం.